సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ముంతా తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి జట్టీలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం గిలకలదిండి జట్టీ వద్దకు 100కు పైగా చేప బోట్లు వచ్చాయి. వేటకు వెళితే 10 రోజుల పైనే సముద్రంలో ఉంటామని మత్స్యకారులు చెబుతున్నారు. అధికారుల సమాచారంతో దగ్గరలో ఉన్న జట్టీలకు చేరుకున్నామన్నారు మత్స్యకారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్ళిన బోట్లన్నీ కూడా ఒడ్డుకొస్తున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్న గిలకలదిండి ప్రాంతంలో మనం చూస్తే బోట్లన్నీ కూడా పెద్ద బోట్లన్నీ, చిన్న బోట్లన్నీ, లోపలికి వేటకు వెళ్ళే బోట్లన్నీ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ఎవరైతే వెళ్ళారో వీళ్ళంతా కూడా ఒడ్డుకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు లోపలికి వెళితే చాలా రోజుల పాటు అక్కడే ఉండిపోతారు. పూర్తిగా వేట పూర్తయిన తర్వాత మాత్రమే బయటకు వస్తారు. ప్రస్తుతం వేట కూడా నిషిద్ధం, వెళ్ళొద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా వేటను ముగించుకొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇక్కడ పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ వేటకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళతో కూడా మాట్లాడారు. పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజాంపట్నం నుంచి. ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? 2 రోజుల మట్టి నుంచి ఉంటున్నామండి. 2 రోజులు బట్టి ఉంటున్నారు. అంటే సమాచారం ఎలా అందింది మాకు? ఇదిగో ఈ మెసేజ్ల ద్వారానే, ఫోన్ల ద్వారా వీళ్ళు చేస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ వాళ్ళ ద్వారాగా మీరు సముద్రాన్ని ఉండకూడదని అన్నారు. ఇంకా రాక పొలాక్కుండి పరిగెట్టుకుంటా బందరమూలకి వచ్చేసామండి. జనరల్గా లోపలికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు అక్కడ సముద్రంలో మీరు? 8 రోజులు 9 రోజులు దాకా ఉంటామండి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఒక రోజు అయిందండి. ఒక నైట్ పగల చేసాము, వచ్చేసామండి. వాతావరణం బాగోలేదు అన్నారండి. అదే ఎంతమంది ఉంటారు మీరు ఇలాగా? బోర్డుకి వచ్చి 80 90 అలా ఉంటామండి. ఎక్కడ పెద్ద మీది? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? అమలాపురం తాలూకండి. అమలాపురం. ఏంటంటే ఏటకని బతకనందుకు వచ్చామండి. ఇక్కడికి మచిలీపట్నం ఏట చేస్తా ఉన్నామని ఈ తుఫాను అందుగా 2 రోజులు బట్టి వాతావరణం కలెక్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ధరకు వచ్చే బోట్లన్నీ అందులోకి వచ్చేసామండి. పేంద్రగారు మేల్కొండ ఏ రేవుకి ఆ రేవుకి బోట్లన్నీ ఎట్టేసారు. అంటే అన్ని బోట్లు ఇక్కడ ఉన్న బోట్లన్నీ ఇక్కడికి వచ్చినట్టు లేకపోతే వేరే ప్రాంతాలకి అన్ని బోట్లన్నీ ఇక్కడికి వచ్చాయి. మచిలీపట్నం బోట్లన్నీ ఇక్కడికి వచ్చాయి. కాకినాడ బోట్లు కాకినాడ చేరిపోతే అలాగే నిజాపట్నం అలా పెడతారు. ఆయన్ని ఎక్కడ పోయి ఏ రేవుకి వెళ్ళి ఆ రేవుకి వెళ్ళిపోతాయండి. మరి దాదాపు 9 రోజుల పాటు వీళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు. అంటే లోపలికి సముద్రంలోకి వెళ్తే 9-10 రోజుల పాటు వేట ముగిసే వరకు కూడా బయటకు రారు. ప్రస్తుతం 1-2 రోజుల పాటు ఉన్న వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా కూడా ఒడ్డుకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు అంటే చేపల వేటకి వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సమాచారాలు ఇవ్వడానికి కొంతమంది ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో బోట్లన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఎలా సమాచారం వాళ్ళకి అందిస్తారు? ఎందుకంటే లోపలికి వెళ్తే సిగ్నల్ వ్యవస్థ కూడా ఉండదు కదా. అవునండి, ఇది గిలకలదిండి అండి, మచిలీపట్నం. ఈ మత్స్యకారులు ఇక్కడ గిలకలదిండి జట్టీలో 64 మెకనైజ్డ్ బోట్లు, 50 చిన్న బోట్లు ఉన్నాయి. మొత్తం కూడా ఈ 3 రోజులు ఈ ముంతా తుఫాను ఎఫెక్ట్ కారణంగా మొత్తం బోట్లన్నీ వానర్స్కి అందరికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అట్లాగే డ్రైవర్లకు కానీ కళాశీలకు కానీ ఫోన్ చేసి ఇక్కడికి రప్పించాం. ఈ స్వామినాథ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది FFMS ఫిషర్ ఫ్రంట్ మొబైల్ అప్లికేషన్ ద్వారాగా వీళ్ళకి ఆ గాలి, అల, వడి వేగం, తుఫాను హెచ్చరికలు, మరి అదేవిధంగా చేపల సమాచారం, ఈ యాప్ని ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది యూజ్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు మనకి ఎట్లా ఉంటుంది, మనకు వాతావరణం, సముద్ర వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది ఆ యాప్ ద్వారా 3 రోజుల పరిస్థితి తెలుసుద్ది. తుఫాను హెచ్చరికలు భారీగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే వేటకి వెళ్ళారో వాళ్ళందరూ సురక్షితంగా ఒడ్లకి చేరుకుంటున్నారు. ఎక్కడెక్కడ జట్టీలు ఉన్నాయో అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ గిలకలదిండిలోనే దాదాపు 100 బోట్ల వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. దాదాపు 700 మంది ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకైతే చేరుకున్నట్టయితే ఇక్కడ ఉన్న మత్స్యకారులు కానీ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కానీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ సాయితో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, గిలకలదిండి నుంచి. అభివృద్ధి అంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నేడు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. దక్షిణాసియాలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ విశాఖలో కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. అంతేకాదు అప్పటి ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రహేజా గ్రూప్ ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.